వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఎర్రగొండపాలెం త్రిపురాంతకం రహదారి చివరికి మోక్షం పొందబోతోంది. గత 5 ఏళ్లలో ఈ మార్గం గుంతలమయమై వర్షం పడినప్పుడల్లా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రజలకు జీవనాడిలో ఉన్న ఈ రహదారిపై ఎవరూ చూపు మళ్లించకపోవడంతో స్థానికులు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వైసీపీ పాలనలోనే ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఆదిమూలపు సురేష్ కొనసాగిన తన స్వీయ నియోజకవర్గంలో రహదారి అభివృద్ధికి ఎలాంటి చొరవ చూపలేదన్న విమర్శ ఇప్పటికీ ప్రజల్లో వినిపిస్తోంది. 5 ఏళ్ల పాటు ఈ రహదారి గుండా పయనించినప్పటికీ కనీసం రోడ్డు మరమ్మతులు కూడా పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి రేక్షన్ బాబు చొరవతో ఈ ప్రాంత రహదారులకు మళ్లీ జీవం లభించింది. ఇప్పటికే ఎర్రగొండపాలెం పుల్లల చెరువు రహదారి పనులు పూర్తి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎర్రగొండపాలెం త్రిప్రాంతకం రహదారి నిర్మాణం కోసం 7 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రహదారి పూర్తయితే ఎర్రగొండపాలెం త్రిప్రాంతకం పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభం కానున్నాయి. స్థానికులు మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ రహదారి పునర్నిర్మాణం రేక్షన్ బాబు చొరవతో సాధ్యమైంది. మళ్లీ అభివృద్ధి కాలం ప్రారంభమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.